పరమ తండ్రి, మీ వైపు చూస్తూ మరొకసారి వస్తున్నాము నాయన. ఈ రాత్రి ఆరాధన కార్యక్రమంలో ఈ రెండవ వర్తమానం కోసం ప్రభువా మీ సహాయం అర్థిస్తూ ఉన్నాం. చక్కని మాటలు మాకు అనుగ్రహించి మా జీవితాలను బలపరచమని, మా ఆత్మీయ నేత్రములను మరింత తండ్రి తెరవమని, మా జీవితాలను మరింత వెలుగుమయము చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, నేను గత 2 వారాలుగా ఒక అంశము నేను మాట్లాడుతూ వస్తున్నాను. అనుకోకుండా ఈరోజు సందర్భం కొంచెం మనకు వేరే అవ్వడంతో నేను ఆ అంశాన్ని వచ్చే వారానికి వాయిదా వేస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఏం మాట్లాడుకున్నాం? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్? మానవ జీవితాలలో దేవుని దర్శనం. 2 భాగాలు అయిపోయినట్టున్నాయి. ఇది 3వ భాగం వచ్చేవారు మాట్లాడతాను. ఓకే, మనం ఈరోజు ఏదైతే వాక్య పఠనంగా చదువుకున్నామో ఆ వాక్య పఠనమే నెక్స్ట్ వీక్ కూడా. ఓకే, రైట్. ఈరోజు ఉదయం శంషాబాద్లో కూడా కొన్ని విషయాలు నేను వాక్య రూపంలో విశ్వాసుల ఎదుటికి తీసుకొని రావడం జరిగింది. అదే విషయాన్ని మరి మీ ముందు కూడా ప్రస్తావించి ఇవన్నీ మనం ఆలోచించాలి అని తెలియజేయడానికి ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట పౌలు భక్తుడు తెలియజేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. నిత్య సంకల్పము అనే పదం దయచేసి అందరూ చూడండి. దేవునికి సంకల్పం ఉంది, అది నిత్య సంకల్పము అని చూస్తున్నాం. ఏమిటా నిత్య సంకల్పము అనేది మనం చూసే ముందుగా మానవులుగా మనకు కూడా మన జీవితంలో కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎలాగైనా సరే నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, అది మనకుండే ఆలోచనలు. అప్పుడప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన మనిషికి ఎప్పుడు వస్తుంది? ఒక 25 సంవత్సరాలు దాటిన తర్వాత. వాస్తవంగా మాట్లాడితే 25 సంవత్సరాలలోపు చదువులు, పరీక్షలు, ఇక్కడే మొత్తం జీవితం నడిచిపోతుంది. ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఒక మనిషికి సహజంగా మనం మాట్లాడితే 25 సంవత్సరాలు దాటితే తప్ప. నా బిడ్డకు పెళ్లి చేయాలనే ఆలోచన ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఎప్పుడు వస్తుంది? ఆ బిడ్డకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు బిడ్డ యొక్క పెళ్లి ఆలోచనలు ఎవరికి రావు. అంటే ఒక అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేస్తే మీరు ఎప్పుడు అనుకున్నారు పెళ్లి చేయాలని అని వారిని ప్రశ్నిస్తే ఒక 2 ఏళ్ళ కిందటండి అని అంటారు. ఇల్లు కట్టుకున్న మనిషి దగ్గరికి వెళ్ళి మీరు ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలనుకున్నారండి అని అడిగితే ఒక 3 ఏళ్ళ కిందటనండి అని చెప్పొచ్చు. అసలు ఈ ఊరికి రావాలని మీరు ఎప్పుడు అనుకున్నారండి అని అడిగితే అసలు ఈ ఊరే మా ప్లానింగ్లో లేదండి, అలా నడిచిపోయింది, మాకే ఆశ్చర్యం, మేము పుట్టింది ఒక ఊరు, పెరిగింది ఒక ఊరు, అసలు ఈ ఊరికి రాష్ట్రానికి మాకు సంబంధమే లేదు, అనుకోకుండా ఇక్కడికి వచ్చి పడిపోయాం. మన జీవితంలో మన ఆలోచనలు పెద్దగా లేకుండానే కొన్ని జరిగిపోతుంటాయి. ఒకవేళ ఆలోచించిన ఆ ఆలోచనలకు ఎక్కువ కాలం ఉండదు. కానీ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్న ఒక సంకల్పం ఉంది, గమనించండి అంటున్నాను. ఆ సంకల్పానికి టైం ఉంది. ఏమిటా టైం? నిత్యత్వం. ఏమిటా టైం? ఏం సంకల్పం అది? నిత్య సంకల్పం. నిత్య సంకల్పం అంటే మనిషి పుట్టిన తర్వాతనా? జంతువులు పుట్టిన తర్వాతనా? పక్షులు జలచరాలు పుట్టిన తర్వాతనా? సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టిన తర్వాతనా? నేల మీద కనబడే వృక్ష ప్రపంచం కనబడిన తర్వాతనా? అసలు భూమి పుట్టిన తర్వాతనా? ఆకాశం పుట్టిన తర్వాతనా? నిత్యము అంటే టైం ఏంటి అని అడుగుతున్నాను ఈ రాత్రి. ఇవేవి లేకముందే, జగత్తు పునాది వేయబడక మునుపే
జగత్తు పునాది వేయబడక మునుపే నిత్యత్వం. మునుపు అంటే అది భూతకాలం, గతించిన కాలం. గతించిన కాలములో నిత్యత్వం. ఏ నిత్యత్వం అది? భూతకాల నిత్యత్వం. ఇంగ్లీష్లో దీన్ని పాస్ట్ ఇటర్నిటీ అని అంటారు. భూతకాల నిత్యత్వ కాలములో, భూతకాల నిత్యత్వములో దేవునికి ఒక సంకల్పం ఉంది. ఏమిటా సంకల్పం? చూద్దాం. 8వ వచనం, 8 నుంచి 11. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు లేదా క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, నెక్స్ట్ మాట, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించాడు. ఈ పత్రిక పౌలు గారు రాస్తున్నది 2000 సంవత్సరాల క్రిందట. ఈ పత్రిక పౌలు భక్తుడు రాస్తున్నది 2000 సంవత్సరాల క్రిందట. కానీ అప్పటికే ఒక భూతకాల నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ పత్రిక వ్రాస్తున్నది ఎఫెసు అనే ప్రాంతములోని ఒక సంఘానికి పత్రిక రాస్తూ, అసలు సంఘము గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ సంఘానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రకు ఆదే లేదు, ఆ చరిత్రకు ఆరంభమే లేదు. నిన్నగాక మొన్న మీ ఊరికి వాక్యం వచ్చేసరికి, నిన్నగాక మొన్న మీ ఊరిలో ఒక సంఘం ఏర్పడేసరికి ఈ సంఘానికి ఉన్న వయస్సు ఈ 2-3 రోజులే, ఈ 2-3 నెలలే, లేదా 2-3 సంవత్సరాలని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈ సంఘమును గూర్చిన సంకల్పము నిత్యమైనది, అది దేవునిది. ఆ సంఘము ద్వారానే పరలోకములో ప్రధానులకును అధికారులకును, అంటే పరలోకంలో ఉండే దేవదూతలకు సహితం, పరలోకంలో అధికారులు ఎవరు? పరలోకంలో ప్రధానులు ఎవరు? దేవదూతలు. పరలోకములో ఉండే దేవదూతలకు సహితం భూమి మీద ఉన్న సంఘము జ్ఞానము నేర్పించే ఆధిక్యత, ఇది దేవుని అనాది సంకల్పం. పేతురు భక్తుడు ఏం చెబుతున్నాడు చూద్దాం తన పత్రికలో. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనములు చూద్దాం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతి, మీకు ఇప్పుడు తెలుపబడిన నొక్కుతున్నమాట, మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడేను అని. నెక్స్ట్ మాట ఏముంది? దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎక్కడి నుంచి? పరలోకము నుండి. ఏంటి తొంగి చూడాలనుకుంటున్నారు వాళ్ళు? భూమి మీద జరిగే సంఘ కార్యక్రమాలు. ఎంత గొప్ప సంగతి! పలానా అసోసియేషన్లో నాకు సభ్యత్వం ఉంది, పలానా మండలిలో నాకు సభ్యత్వం ఉంది, పలానా బడిలో నా పిల్లలకు అడ్మిషన్ ఉంది, పలానా యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది, పలానా కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది, అసలు మొన్న నేను అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగమే వచ్చింది పలానా రంగములో అని మనం చాలా ఉప్పొంగిపోతూ ఉండొచ్చు. మనం మాట్లాడుకుంటున్న బడి కానీ, మనం మాట్లాడుకుంటున్న కంపెనీ కానీ, మనం మాట్లాడుతున్న ప్రభుత్వానికి కానీ ఉన్న వయసు ఎంత, దానికి ఉన్న చరిత్ర ఎంత అని అడుగుతున్నాను నేను. ఈ రాత్రి మనం చూస్తున్నటువంటి ఈ సంఘానికి ఉన్న చరిత్ర ఏమిటి? భూమి మీద ఉన్న యూనివర్సిటీలను బట్టో, భూమి మీద ఉన్న బడులను బట్టియో, కంపెనీలను బట్టియో, ప్రభుత్వాలను బట్టియో అతిశయించడం కాదు. ఏ వ్యక్తి అయినా
దేవుని సంఘములోనికి చేర్చబడితే ఆ సభ్యత్వం ముందు ప్రపంచంలో ఏ సభ్యత్వం కూడా అసలు నిలబడలేదు. సంఘ సభ్యత్వానికి ఉన్న విలువ అంతటిది. అవునండి, మా సంఘంలో కూడా అండి 200 రూపాయలు కడితే సంవత్సరానికి సభ్యత్వం ఇస్తారండి, అది పెద్ద విషయం ఏం కాదు అనొచ్చు. నేను మాట్లాడుతుంది ఈ మెంబర్షిప్ గురించి కాదు, సంఘంలో ఉండే నాయకులు పెద్దలు ఇచ్చేటువంటి సభ్యత్వం గురించి కాదు. దేవుని సంఘములో సభ్యత్వం అన్నది దేవుడే ఇవ్వాలి. బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40-41 వచనములు 2 చూద్దాం. 40-41. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడైన పేతురు గారు. 41 చూద్దాం. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందారు. విశ్వాస గృహములోనికి వారు వచ్చారు. మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోవడానికి అక్కడ పని చేసింది ఏమిటి? వాక్యము. అతని వాక్యం అంగీకరించిన వారు, అతని కథలు అంగీకరించిన వారు కాదు. పేతురు గారు చెప్పింది కథలు కాదు. ఒక మనిషిలో మారు మనసు రావాలి అంటే ఆ మనిషిలోనికి వెళ్ళవలసింది వాక్యమే తప్ప కట్టుకథలు కాదు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది, నెక్స్ట్ మాట, చేర్చబడిరి. ఎక్కడ? ఎందులోనికి చేర్చబడిరి? సంఘములోనికి చేర్చబడిరి. ప్రశ్న, ఎవరు చేర్చిరి? పేతురు గారా? తోమ గారా? యోహాను గారా? ఎవరు చేర్చారో కింద చూద్దాం. 47వ వచనం చివరి మాట, ఆ అధ్యాయంలోని చివరి వచనం అది. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండ్రి. ఎవరు చేర్చబడినవారు? మరియు ప్రభువు, ఎవరట? ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చెప్పండి, చేర్చేది ఎవరు? దేవుడు. సంఘములోనికి ఎవరినైనా చేర్చాలి అని అంటే సభ్యత్వం ఆయనివ్వాలి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును నేను కడతా అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 16:18 వచనములో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చెప్పిన మాట, ఈ బండ మీద నా సంఘమును నేను కడతానంటున్నాడు ఆయన. ఇది నా సంఘము, నేనే కట్టెదను. సంఘ నిర్మాణకుడు ఆయన. నిర్మాణకుడైనటువంటి ఆయన మాత్రమే సంఘములో సభ్యత్వం ఇస్తాడు. యెరూషలేములో స్థాపించబడిన సంఘం అది. యూదయ దేశములో యెరూషలేము పట్టణం. వింటున్నాం కదా జాగ్రత్తగా. భారతదేశములో హైదరాబాద్ అనే పట్టణం. భారతదేశములో హైదరాబాద్ అనే పట్టణం. అలాగే యూదయ దేశములో యెరూషలేం అనే పట్టణం. ఆ యెరూషలేం అనే పట్టణములో స్థాపించబడింది ఒకనాడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సంఘము. ఎంతమంది చేర్చబడిరి? మొదట ఇంచుమించు 3000 మంది. ఆగిపోయిందా 3000 మందితో? ఇంకా మనం కింద చూస్తే, ఇందాక మనం చూసాం, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చుచుండెను. అనుదినము అనుదినము అనుదినము. విశ్వాసుల సంఖ్య ఆగిపోలేదు, విశ్వాసుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ సంఘ చరిత్ర. వద్దాం, కమ్ బ్యాక్. అపోస్తలుల కార్యముల్లోనే 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయానికి వద్దాం. వచనం కూడా 4. వచనము కూడా 4. ఏముంది అక్కడ? వాక్యము వినిన వారిలో, ఎవరిలో? వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. నమ్మిరి అంటే విశ్వసించిరి.
ఏ వ్యక్తి అయినా కూడా విశ్వాసములోనికి రావాలంటే ఆ వ్యక్తికి అందవలసినదే వాక్యం. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అన్ని వేలే. 2వ అధ్యాయంలో 3,000. కేవలం 41వ వచనంలో సంఖ్య మాత్రమే, 47వ వచనం లెక్కలేదు అక్కడ మనకు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంచుమించు పురుషులు మాత్రమే 5,000 మంది సంఘములోనికి చేర్చబడిరి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? సంఘ విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. లింక్ ఒక్కసారి ఆలోచించండి. విశ్వాసుల సంఖ్య పెరగాలంటే, విశ్వాసులే శిష్యులు, విశ్వాసుల సంఖ్య పెరగాలంటే ఏది ప్రబలమవ్వాలి, ఏది విస్తరించాలి? వాక్య ప్రకటన. చూస్తున్నారా? ఇంకా ముందుకెళ్దాం. 5వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనము చూద్దాం. 14 ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. నెక్స్ట్ మాట, పురుషులును స్త్రీలును ఎంతమంది సంఖ్య? అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి అనే మాట చూడగానే ఎక్కడ చేర్చబడిరి, ఎందులోనికి చేర్చబడిరి అనే ప్రశ్న వేసేయండి అంతే. సంఘము ఒక్కొక్క అధ్యాయము దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే అబ్బో సంఘం ఆగిపోవట్లా, సంఘము సాగిపోతుంది. అపోస్తలుల కార్యముల పుస్తకాన్ని నేను వివరించేటప్పుడు మీకు గుర్తుంటే సంఘాన్ని నేను ప్రవహించే నదితో పోల్చాను. ఒక ట్యాంకులోని నీళ్ళ వంటిది కాదు సంఘం అంటే. ఒక ట్యాంకులోనో ఒక స్విమ్మింగ్ పూల్లో ఉండేటువంటి నీళ్ళ లాంటిది కాదు సంఘం అంటే. సంఘం అంటే ప్రవహించే నది. యెరూషలేములో ఒక్క ప్రాంతంలో మాత్రమే మొట్టమొదటి వాక్యం చెప్పిన తర్వాత కేవలం యెరూషలేము పట్టణములోనే అనేకమైనటువంటి స్థానిక సంఘాలు ఆ తర్వాత కాలంలో వెలసిల్లాయి. హైదరాబాద్ నగరంలో ఒకే ఒక్క సంఘం ఉందా? అనేకం ఉన్నాయా? అనేకం ఉన్నాయి. అలాగనే యెరూషలేము పట్టణంలో కూడా అనేకమైన స్థానిక సంఘాలు. సార్వత్రిక సంఘమేమో ఒక్కటే, కానీ స్థానిక సంఘాల విస్తరణ. 6వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం ముందుగా మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. సంఖ్య విస్తరిస్తోంది శిష్యులది. నిజమైన పరిచర్యలో సంఖ్య ఏమవ్వాలి? విస్తరించాలి. అవును, శిష్యుల సంఖ్య ఎందుకు విస్తరించింది? కింద 7వ వచనం. ఎందుకు విస్తరించిందో కారణం చూద్దాం. కింద 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. చెప్పాలి, శిష్యుల సంఖ్య విస్తరించాలంటే ప్రబలమవుతున్నది ఏమిటి? ఇక్కడ వాక్యము. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అదే వాక్యము, అదే సువార్త. వాక్యము ప్రబలమవ్వాలి, అప్పుడే విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. ఒక మాట ఆలోచించండి, శిష్యుల సంఖ్య పెరగడం అంటే, విశ్వాసుల సంఖ్య పెరగడం అంటే సంఘ విస్తరణ కాదా? సంఘాలు విస్తరించడమేనా? సంఘములు విస్తరించుచున్నాయి. 9వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చూద్దాం ఒకసారి. 31 కావున యూదయ, ఇంతవరకు యెరూషలేం మాత్రమే మాట్లాడాడు. మునుపటి అధ్యాయాలలో ముఖ్యంగా యెరూషలేం అని వాడాడు. ఇక్కడికి వచ్చేసరికి యూదయ, ఇప్పుడు దేశం అది. నెక్స్ట్ గలిలయ, అదొక మరొక దేశం అది. నెక్స్ట్ సమరయ, అదొక దేశం అది. ఒక్క ప్రాంతంలో ప్రారంభమైన సంఘము కాస్త ఎక్కడెక్కడ విస్తరిస్తుందో చెబుతున్నాడు. యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, ఫుట్నోట్లో కట్టబడుచు, సమాధానము కలిగి ఉండెను.
చర్చ్ ఎక్స్పాన్షన్, సంఘ విస్తరణ. సార్వత్రిక సంఘం ఒకటే, స్థానిక సంఘాల విస్తరణ జరుగుతోంది అక్కడ. సార్వత్రిక సంఘాన్ని ఒక పెద్ద భవనంతో మనం పోల్చవచ్చు. సార్వత్రిక సంఘాన్ని ఒక పెద్ద భవనంతో పోలిస్తే ఆ భవనంలో ఒక్కొక్క గది ఒక్కొక్క స్థానిక సంఘం. ఎప్పుడైతే ఒక భవనములోని ఒక గది అవుతుందో ఆ గదిని ఇది చిన్న గది పెద్ద గదని మనం వేరియేషన్ మనము దాన్ని చూపించక అది గొప్పది ఇది చిన్నది అని అనకూడదు. మన ఇంటిలో ప్రతి గది ముఖ్యమైనదే. హాలు గొప్పదా కిచెన్ గొప్పదా అనే ప్రశ్నకి ఇక్కడ తావులేదు. వాస్తవానికి కిచెన్ కంటే హాల్ పెద్దగా ఉంటుంది. మరి వంట కూడా హాల్లోనే చేసుకోండి, మరి కుదరదు. మన గృహములోని మన ఇంటిలోని ప్రతి గది ఎలాగైతే ముఖ్యమైనదో, పెద్దదా చిన్నదా కాదు, ముఖ్యమైనదా కాదా పాయింట్. అలాగే స్థానిక సంఘాలలో కూడా పెద్ద స్థానిక సంఘము చిన్న స్థానిక సంఘం ఉంటుంది. ఈ చిన్న స్థానిక సంఘం అంటే ఆ పెద్ద స్థానిక సంఘం పెద్దదనే మాట మనం ప్రయోగించకూడదు ఇక్కడ, నీకు భవనం అర్థమైతే. యూదయ గలిలయ సమరయ దేశముల ఎందంతర సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, అభివృద్ధి. అది 9వ అధ్యాయం. 15వ అధ్యాయానికి వద్దాం. 15. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 31వ వచనము నుండి చూద్దామా, లేదా మనం డైరెక్ట్గా 34, 35కి వెళ్ళిపోదాం. 35. అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచుండిరి. వాక్య ప్రకటన అనేక చోట్ల విస్తారంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. సిరియా దేశం అది ఎందుకు చదివించారంటే సిరియా దేశంలోని అంతియొకయ, క్షమించాలి 15వ అధ్యాయం కదా మనం మాట్లాడుతోంది. 11వ అధ్యాయానికి వచ్చి ఇక్కడికి వద్దాం. ఐఎమ్ వెరీ సారీ. 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఇప్పుడు 15వ అధ్యాయానికి వద్దాం. 15వ అధ్యాయం కూడా అంత్యోకయే. 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి, అంత్యోకయ అంటే సిరియా దేశం, యెరూషలేము పట్టణం, యూదయ దేశం, సమరయ దేశం, గలిలయ దేశం, సిరియా దేశం, దేశాలు దాటి వెళ్ళిపోతుంది సంఘ విస్తరణ. గమనించమని నేను కోరుతున్నాను రాత్రి. అయితే పౌలును బర్నబాయ్ అంత్యోకయలో నిలిచి ఇంకనేకులతో, 35వ వచనం, ఇంకనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచుండిరి. 16వ అధ్యాయం అదే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. 5 అందరూ చూడండి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. వేటి లెక్క పెరుగుతోంది? సంఘముల లెక్క పెరుగుతోంది. సంఘ విస్తరణ జరుగుతోంది. ఒక యాంగిల్లో లెక్క పెరిగే కొద్ది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి పక్కన పెడితే ప్రపంచంలో సంఘ విస్తరణ జరగడం ప్రపంచానికి మంచిది. కారణం, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట సంఘస్థుల గురించి చెప్పిందే. మీరు లోకానికి ఉప్పై ఉన్నారనే మాట చెప్పింది సంఘస్థుల గురించే. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇది చెప్పింది సంఘస్థుల గురించే. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన సంఘములోనికి, అంతేనా, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని చెప్పింది సంఘస్థుల గురించే. ప్రపంచవ్యాప్తంగా సంఘస్థులు విస్తరించడం, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సంఘాలు విస్తరించడం అనేది ప్రపంచానికి మేలది. వాక్యం అనేది చీకటిలో వెలుగిచ్చు దీపమైనట్టున్నది.
దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మేలుకరమైనదేమిటి? వాక్యము విస్తరించడం. వాక్యము దేని ద్వారా విస్తరిస్తుంది? సంఘము ద్వారా. ఇది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఎప్పటి సంకల్పం? నిత్య సంకల్పం. ఆ నిత్య సంకల్పములో ఉన్న సంఘములోనికే మీరు నేను ఒకరోజు చేర్చబడ్డాం సిలువ దగ్గరకు వచ్చి. ఆ నిత్య సంకల్పంలో, దేవుని నిత్య సంకల్పంలో ఉన్న సంఘములోనికే మనం చేర్చబడి ఆ వాక్యానికి ఏ వాక్యము విస్తరిస్తే శిష్యుల సంఖ్య విస్తరిస్తుందో, విశ్వాసుల సంఖ్య విస్తరిస్తుందో, ఆ సంఘములోనికి వచ్చి ఆ వాక్యానికి మనము ఈరోజు విద్యార్థులయ్యాం, విశ్వాసులయ్యాము, విద్యార్థులయ్యాము. కొన్ని సంవత్సరాల కిందట సుమారుతో పని లేదు ఇప్పుడు, మనం సంతోష్ నగర్లో ఒక 2 లేదా 3 కుటుంబాలు మాత్రమే కూడుకుంటూ ఉండేవారు. ఆ 2-3 కుటుంబాల వారు కూడుకోవడానికి ఒక చిన్న పాఠశాలలో ఒక చిన్న గది మనకు ఉండేది. కుర్చీలు కూడా ఉండేవి కాదు, నాతో సహా ఎవరికి కుర్చీలు ఉండేవి కాదు. నేను కూర్చోవడానికి కూడా కుర్చీ ఉండేది కాదు. అందరము పిల్లలు కూర్చునేటువంటి బెంచెస్ పైన కూర్చొని వాక్యం చెప్పుకునేవారు. అనుకోకుండా ఆ పాఠశాలలో మనకు ఇబ్బంది ఎదురై పాఠశాల నుంచి బయటికి రావాల్సి వచ్చింది. తర్వాత అక్కడక్కడ కూడుకుంటూ సికింద్రాబాద్లోని ఒక 2 స్థలాలలో మనము ఆరాధనా కార్యక్రమాలు ప్రారంభించాం. ఈ జంట నగరాల్లో మనకు అదొక్కటి మాత్రమే. నెమ్మదిగా యాప్రాల్లోని సంఘము ఈ పేరెంట్ చర్చికి కనెక్ట్ అయింది. యాప్రాల్లోని సంఘము జతపరచబడింది. అక్కడ మనం బాధ్యతలు వచ్చాయి. ఆ తర్వాత నెమ్మదిగా నారాయణగూడలో ఒక సంఘ స్థాపన జరిగింది. అది ఇప్పుడు కొనసాగుతోంది. అదొక బ్రాంచ్ చర్చ్గా. ట్విన్ సిటీస్ గురించే మాట్లాడుతున్నా. అందులో భాగంగా శంషాబాద్ ఒకటి. ఈరోజు మీరు ఈ వాక్యం కంటే ముందు మీరు చూసినది, ప్రకటన విన్నది శంషాబాద్లోని స్థానిక సంఘం గురించే. ఇక మన దావీద్ అంకుల్ గారు నడుపుతున్నటువంటి నిజాంపేటలోని ఆ పరిసర ప్రాంతాల్లోని సంఘాలు కూడా పరోక్షంగా మనకు కనెక్ట్ అయి ఉన్నాయి అంకుల్ గారి ద్వారా. పోతే ఈ జంట నగరాలను దాటి బయటికి వెళితే కర్నూలులో దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనకు ఒక అనుబంధం, ఒక సంఘం ఉంది. అనంతపురంలో ఒక అనుబంధ సంఘం ఉంది. కడపలో త్వరలో దేవుని చిత్తం అయితే ప్రారంభమవుతుంది. ఇది అవసరం కనుక చెబుతున్నా, గొప్పగా చెప్పట్ల. తిరుపతిలో ఆల్రెడీ మనకు ఒక చిన్న అనుబంధ సంఘం ఉంది, నడుస్తుంది. ప్రతి ఆదివారం అక్కడ కార్యక్రమాలు. చిలకలూరుపేటలో ఎప్పటి నుంచో ప్రభు కిరణ్ గారు నడుపుతున్నటువంటి ఆ స్థానిక సంఘం ఏదైతే ఉన్నదో అది దీనికి అనుబంధంగా పరోక్షంగా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కనెక్ట్ అయి అక్కడ పరిచర్యలు జరుగుతున్నాయి. దేవుని మహాకృపను బట్టి గుంటూరులోను విజయవాడలోను మనం 2 చోట్ల కూడా మనము అనుబంధ సంఘాలను ప్రారంభించాం. సహోదరులు చాంద్ బాషా గారు వాటిని నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాజేష్ అనేటువంటి మరొక సహోదరునితో సహకారంతో సహాయంతో కలిసి. చిక్కాలలో ఒకప్పుడు రేలంగిలో కూడా మనకు అనుబంధ సంఘాలు నడిచాయి. ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనకు తెలియకుండానే ఇక్కడ నుంచి సంఘ విస్తరణ జరుగుతోంది, గమనించమని నేను కోరుతున్నాను. దట్ ఈజ్ మెయిన్ పాయింట్ హియర్. సంఘాలు విస్తరించేటప్పుడు మనకు పనివారి అవసరత కూడా ఎక్కువ ఉంటుంది. సంఘాలు విస్తరించేటప్పుడు, శిష్యుల సంఖ్య విస్తరించేటప్పుడు, చెప్పండి, శిష్యుల సంఖ్య విస్తరించేటప్పుడు మనకు పనివారి అవసరత ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు 12 మంది అపోస్తలులే. తర్వాత వారికి జతగా స్టెఫెన్ గారు యాడ్ అయ్యారు, ఫిలిప్ గారు యాడ్ అయ్యారు, ఎందరో బర్నబా గారు యాడ్ అయ్యారు, ఎందరో. తర్వాత పౌలు గారు వచ్చారు. అంటే అందరూ జాగ్రత్తగా గమనించండి. సంఘాలు విస్తరించేటప్పుడు ఎవరి అవసరత పెరుగుతూ ఉంటుంది? కోత విస్తారంగా ఉన్నది,
పనివారు కూడా విస్తారంగా ఉండాలి. కానీ పనివారికి కొన్ని లక్షణాలు ఉండాలి. అందులో నమ్మకత్వం ఒకటి, సామర్థ్యం ఒకటి, ఆసక్తి ఒకటి, అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి పనివారు మనకు కావాలి. వారి కోసం మనం ప్రార్థించాలి. పనివారు కావాలి. అనేక మంది దేవుని పనికి పనివారు లేచున్నట్లుగా మన ప్రార్థనలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమైంది ప్రాబ్లం? ఛార్జింగ్ పెట్టలేదు, ఎంతసేపు పెట్టలేదు. మిమ్మల్ని దేవుడు దీవించి ఇప్పుడు అయిందా లేదా? అది ఆ విధంగా దేవుడు అనేక చోట్ల తన కార్యక్రమాలు జరిపించుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో దేవుడు ఈరోజు ఒక సౌత్ ఇండియాలో మన సంఘాలు మన ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి పరిచర్య ఏదైతే ఉన్నదో ఆ సౌత్ ఇండియాలో సంఘాల విస్తరణ ఒకవైపు జరుగుతుండగా, నిన్నటి దినాన దేవుడు అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ వింగ్లో మన హైదరాబాదులోని ఈ పేరెంట్ చర్చికి అనుబంధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని దుబాయ్కి దగ్గరలో అలైన్ అనేటువంటి ప్రాంతంలో ఒక అనుబంధ సంఘాన్ని ఈ పేరెంట్ చర్చికి కనెక్టెడ్గా నిన్నటి దినాన్ని అక్కడ ప్రారంభించడానికి దేవుడు ద్వారము తెరవడం జరిగింది. ఇది మీ అందరికీ కూడా ఒక అఫీషియల్ ప్రకటనగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇంతవరకు మనకు భారతదేశంలోనే మన అనుబంధ సంఘాలు ఉండగా, నిన్నటి నుంచి మనకు అంతర్జాతీయ స్థాయిలో ఒక అనుబంధ సంఘం అధికారికంగా మన దగ్గర నుంచి గుర్తింపు పొంది అక్కడ ప్రారంభం అవ్వడం జరిగింది అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఆ అనుబంధ సంఘం కోసం ఇంకా అనేకమైనటువంటి అనుబంధ సంఘాల విస్తరణ కోసం మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అంటే నేను చెప్పదలుచుకుంది, ఒకప్పుడు యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆ సంఘము యెరూషలేములో ఉన్న అపోస్తలుల పరిచర్యపై ఆధారపడి, మళ్ళీ చెప్తున్నాను, యెరూషలేములో ఉన్న అపోస్తలుల పరిచర్యపై ఆధారపడి అనేక చోట్ల ఎలాగైతే సంఘాలు విస్తరిస్తూ వచ్చాయో, ఈరోజు మనం ఇక్కడ కూడుకుంటున్నటువంటి ఈ పేరెంట్ చర్చిపై వాక్యం విషయంలో ఆధారపడి అనేకమైనటువంటి ప్రాంతాలలో నెమ్మదిగా సంఘ విస్తరణ జరుగుతూ, సంఘ స్థాపన జరుగుతూ, సంఘాలు స్థిరపరచబడుతూ ముందుకెళ్తున్నాయి. దీన్ని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. రాబోయే కాలంలో మనం ఉన్నా లేకపోయినా ఈ సంఘ కార్యక్రమాలు గొప్పగా విస్తరించేలా దేవుని మీద ఆధారపడి మనం ముందుకెళ్ళాలి. శంషాబాద్కు సంబంధించిన ప్రకటన విన్న మీరు ఒక్కసారి ఎమిరేట్స్ ప్రాంతంలో మనం ప్రారంభించిన దీని గురించి, ఈ అనుబంధ సంఘం గురించి కొన్ని అప్డేట్స్ని ముందుగా చిన్న వీడియో ద్వారా మనం చూద్దాం. ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎమిరేట్స్లో స్టార్ట్ అయినటువంటి సంఘం అది. దేవునికి స్తోత్రం. ఈ నూతన అనుబంధ సంఘం కోసం మీరందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇకపోతే ఆ సంఘ బాధ్యతలు మనం ఎవరికైతే అప్పగించామో, మరి అక్కడ బ్రదర్ క్రిస్టీ గారు అలాగనే శ్రీమతి క్రిస్టీ గారు వారు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు వీడియో ద్వారా. ప్లీజ్ ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట మీకు అందరికీ శుభాభివందనములు. నా పేరు స్టీవెన్సన్ క్రిస్టీ అండ్ షీఈ్ మై వైఫ్ పద్మశ్రీ క్రిస్టీ. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద పాప మెడిసిన్ సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్కి వెళ్ళిపోతుంది. చిన్న పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేను ఇక్కడ యుఏఈ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డిఫెన్స్ మిలిటరీలో పనిచేస్తున్నాను. మేము ఇక్కడ అమెరికా నుంచి వచ్చాము. 12 years బ్యాక్ అయింది అమెరికా నుంచి వచ్చాము. వంశీ అన్నయ్యతో మాకు 2017 నుంచి పరిచయము. 2017 ఇంటర్నేషనల్ ప్రేయర్ మీటింగ్స్కి వచ్చినప్పుడు అలైన్లో అన్నయ్య మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు వన్ ఆఫ్ ద ప్రేయర్ మీటింగ్కి మేము వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ వాక్యం, అన్నయ్య దగ్గర ఉన్న వాక్యము మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బంధుమిత్రులను ఎంతో బలంగా
ప్రేరేపించడం జరిగింది. బలంగా ఆత్మీయ స్థితిలో మేము ఎంతో బలంగా ఎదిగాము. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నయ్య యొక్క యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అన్నయ్య యొక్క వాక్యం ఎటు స్ప్రెడ్ అయితే ఆ విధంగా మేము ఫాలో అవ్వటం జరిగింది. ఆ తరుణంలో మేము ఒక చిన్న మందగా కూడుకోవటం అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాము. ముఖ్యంగా ఆ బేసు ఆ వాక్యం మాలో ఉండి, సో ఆ విధంగా స్టార్ట్ చేయటం, మేము ఇక్కడ ఆలయంలో చిన్న మందగా కూడుకొని స్టార్ట్ చేయటం జరిగింది ఆ పరిచర్ని. అండ్ సో రీసెంట్గా అన్నయ్య జూన్ మాసంలో వచ్చినప్పుడు దేవుని కృప, దేవుని యొక్క మహా గొప్ప కృప, అన్నయ్య మా ఇంట్లోనే 5 days స్టే చేయటం జరిగింది. అన్నయ్యతో చాలా గడిపిన విషయాలు ఆత్మీయంగా ఎన్నో మాటలు మాట్లాడుకున్నాము. నేను నా భార్య ఉన్న పరిచర్ని ఇంకా ముందు కొనసాగించాలని అన్నయ్యతో డిస్కస్ చేయడం జరిగింది. స్పిరిచువల్గా మాకు గైడెన్స్ ఇవ్వండి అన్నయ్య, ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా మాట్లాడటం జరిగింది. అన్నయ్య ఓకే చెప్పారు, ఐ విల్ గివ్ యూ ప్రాపర్ స్పిరిచువల్ గైడెన్స్ అని ఒప్పుకోవటం జరిగింది. ఆ యొక్క బీజం ఈరోజు నిన్న ద చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇంటర్నేషనల్ వింగ్ స్టార్ట్ చేయడం జరిగింది బైబిల్ మినిస్ట్రీస్ ద్వారా. ప్రప్రథంగా నిన్న 14th September 2024 నిన్న అన్నయ్య ఆశీస్సులతో దేవుని యొక్క మహా గొప్ప కృపతో నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సంఘ విస్తరణ కోసం మా గురించి, సంఘ విశ్వాసుల గురించి, సంఘ సభ్యుల గురించి, ముఖ్యంగా మా కుటుంబం గురించి ఇంకా ఈ యొక్క మెసేజ్ గాడ్స్ వర్డ్ని ఇంకా తీసుకువెళ్ళాలని, బలంగా ఉపయోగించబడాలని, మా గురించి, మా కుటుంబం గురించి, ఈ యొక్క న్యూ కాంగ్రిగేషన్ గురించి, ద చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇంటర్నేషనల్ వింగ్ ఈ యొక్క బ్రాంచ్ గురించి మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం ఉంచుకుంటారని ఈ యొక్క చిన్న వీడియో ద్వారా, ఈ మా కుటుంబం ద్వారా, ఈ యొక్క సంఘం ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ యొక్క చిన్న ద లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ గురించి మీరు అందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇది దేవుని కార్యమా కాదా? దేవుని యొక్క కృపనా కాదా? దేవుని ఆశీర్వాదమా కాదా? కనుక ఈ సంఘ పరిచర్యలు నెమ్మదిగా విస్తరిస్తున్న విషయం నేను మీ దృష్టికి ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, మీరు బలంగా దీనికోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, కొన్ని విషయాలు తెలియాలి కూడా అన్న ఉద్దేశంతో. ఎన్నో రకాల దేవుని ఉపకారాలు, మేలులు మనం పొందుతూ ఉన్నాము. మనకున్నటువంటి సమయాన్ని బట్టి అన్నిటినీ మనం మాట్లాడుకోలేని పరిస్థితి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అవి మనకు వెలుగులోనికి వస్తూ ఉంటాయి. మరి ప్రత్యేకించి ఈరోజు బయట దేశాలలో కూడా నెమ్మదిగా ప్రారంభమవుతున్నటువంటి అనుబంధ సంఘాల విషయంలో మనం ప్రార్థన చేద్దాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే అనుబంధ సంఘాలు పెరుగుతూ ఉంటాయో నా అవసరత అనుబంధ సంఘాలలో కూడా ఉంది. దాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఉదాహరణకు ఈరోజు ఉదయం శంషాబాద్లో అనుబంధ సంఘము పునఃప్రారంభించబడింది. ఎలాగైనా సరే నేను అక్కడ ఉండి తీరాల్సిందే. నేను ఖచ్చితంగా ఈరోజు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళడం జరిగింది కూడా. అలాగనే యాప్రాల్లో కూడా నేను నాకున్నటువంటి సమయాన్ని బట్టి నేను అప్పుడప్పుడు వెళుతూ ఉండాలి. నారాయణగూడలో కూడా నేను వెళుతూ ఉండాలి. రేపు పొద్దున ఏదైనా అవసరం తప్పనిసరి ఏర్పడితే మీరు చెప్పండి, మిగిలిన ప్రాంతాలలో కూడా నేను అక్కడికి వెళ్ళి ఆ సంఘాలు దర్శించాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? చెప్పాలి, ఉంటుంది. అంటే ఇప్పుడు నాకున్న ఛాలెంజ్ని మీరు అర్థం చేసుకోమని చెబుతున్నా. ఇది కేవలం మనకి ఇదొక్కటి మాత్రమే ఉంటే నేను 24 hours ఇక్కడే ఉండేవాడిని. ఇప్పుడు అనేక చోట్ల సంఘ విస్తరణ జరుగుతున్నప్పుడు నా యొక్క గైడెన్స్ దేవుని మహాకృపను బట్టి 10 చోట్ల అవసరమైనప్పుడు 10 చోట్ల నేను అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కూడా నా యొక్క ప్రజెన్స్ అవసరమైనటువంటి పరిస్థితులు దయచేసి అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా కూడా నేను హైదరాబాదులో మిస్ అయితే, అంటే ఇక్కడ నేను లేని పరిస్థితి ఏర్పడితే, నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేనప్పుడు కూడా సంఘమంతా కూడా మరింత బలంగా ముందుకు సాగేలా ఒక చక్కని తీర్మానం కలిగి ఉండాలని నేను సంఘమంతటిని మనవి చేస్తున్నాను. ఎందుకంటే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చెప్పాడు, దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా
నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. సేవకుడు ఉన్నప్పుడు ఒకలా, సేవకుడు లేనప్పుడు ఒకలా వ్యవహారం లేకుండా, సేవకుడు ఉన్నప్పుడు ఉన్న జాగ్రత్త కంటే సేవకుడు లేనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటనగా, అందరూ కూడా మరింత బాధ్యతలు మనం తీసుకుందాం. మనకు పని విస్తరిస్తోంది, పరిచర్య విస్తరిస్తోంది, సంఘాలు విస్తరిస్తున్నాయి. ఇవన్నీ విస్తరిస్తున్నాయంటే బాధ్యతలు విస్తరిస్తున్నాయి అని మనం గమనించాలి. బాధ్యతలు విస్తరించేటప్పుడు ఏ ఒక్కరితోనో ఇద్దరితోనో పని అవ్వదు. అనుబంధ సంఘాలన్నీ బలంగా ఉండాలంటే అన్నిటికంటే బలంగా ఏ సంఘం ఉండాలి? పేరెంట్ చర్చ్ ఉండాలి. మనం ఎంత బలంగా ఉంటే మిగిలిన అనుబంధ సంఘాలు మనం అంతగా బలపరచవచ్చు. అందుచేత మనపై అదనపు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయన్న సంగతి అందరూ గుర్తించి మరింత మనము చెయ్యి కలిపి నడుం బిగించి కలిసికట్టుగా ఒక్కటై ఏక మనసుతో, ఏక తాత్పర్యముతో, ఏక హృదయముతో, ఏక ఆలోచనలతో మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకెళితే దేవుడు తన మహిమార్థమై ఇంకా అనేకమైనటువంటి పరిచర్య కార్యక్రమాలను దేవుడు మన ద్వారా చేయించుకుంటాడు. ఈ ప్రతిపాదన అందరికీ ఓకేనా అని అడుగుతున్నాను. ఈ ప్రతిపాదన అందరికీ నచ్చిందా అని అడుగుతున్నాను. నచ్చిన వాళ్ళు మాత్రమే చేయెత్తండి. నేను ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేనప్పుడు మరింత ఎక్కువగా బాధ్యత కలిగి మీరందరూ కలిసి సాగాలని నేను సభాముఖంగా సవినయంగా నేను మనవి చేస్తున్నాను. అందరూ మాట ఇచ్చారు కనుక దేవునికి స్తోత్రం. మరి మేము ఏం బాధ్యతలు కలిగి ఉండాలి అని మీరు అడిగితే నెమ్మదిగా అందరికీ కొన్ని బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. మీకు చిన్న బాధ్యత అయినా పెద్ద బాధ్యత అయినా ఆ బాధ్యతకి మీరు న్యాయం చేస్తూ ముందుకెళ్తే చాలు. అది చిన్న కసులు ఊడ్చే పనైనా కూడా దానికి న్యాయం చేయాలి. రైట్? అలా ప్రతి పనికి మనము విధేయులై చక్కగా ముందుకెళితే మనమందరం కూడా దేవుణ్ణి ఆనందపరుస్తూ మనం ప్రయాణం చేయొచ్చు. ఏమాత్రము ఎన్నిక లేని మనలను దేవుడు తన పరిచర్య కోసం వాడుకుంటున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లిస్తూ ఈరోజు మనకిచ్చినటువంటి భాగ్యమును బట్టి దేవుని మహిమపరుస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదామని నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఒకవేళ మనకు తెలిసి మనలో, నాకు తెలిసి నాలో, మీకు తెలిసి మీలో ఏవైనా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే, ఏవైనా మనకు తెలిసి లోపాలు ఉంటే, ఏవైనా బలహీనతలు ఉంటే వాటిని వెంటనే దేవుని మీద ఆధారపడి మనము సరి చేసుకుని ముందుకెళ్దాం. ఆ బలహీనతలు ఉండడం వలన మన ప్రయాణం బలంగా ఉండదు. చివరికి ఒక మాట చూసి మనం ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయము 31వ వచనాన్ని పూర్తిగా ఇందాక చదవలేదు, ఇప్పుడు చదువుదాం. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. అంటే సంఘంలో ఏముండాలి చెప్పండి? సమాధానం ఉండాలి. ఎప్పుడు మనం సమాధానాన్ని ఇష్టపడాలి, సమాధానమునే వెంటాడాలి. నెక్స్ట్, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. విస్తరించడం అంటే లెక్క పెరగడం మాత్రమే కాదు, కొన్ని లక్షణాలతో విస్తరించాలి. ఆ లక్షణాలలో ఒకటేమిటి? ప్రభువునందు భయం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. అంటే మనం కంప్లీట్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే ఈ త్రిత్వ దైవత్రయముపై మనము ఆధారపడి, ఒక మాటలో చెబితే నిజదేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. కానీ సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానముతో, సొంత శక్తితో మనము ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. తద్వారా మంచి ఫలితాలు ఎప్పుడు రావు. అప్పుడు మాత్రమే సమాధానం ఉంటుంది. అది దేవుడిస్తాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడిచ్చు సమాధానం అది. ఆ సమాధానముతో మనము ప్రభు యొక్క పరిచర్యను విస్తరింప చేయాలి. అది దేవుడే విస్తరింపజేస్తాడు, సాధనాలుగా మనం వాడబడాలి. అలాంటి కృప మరింత గొప్పగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.